ఎన్హెచ్ఏఐ. సో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. సో ఎన్హెచ్ఏఐ వాళ్ళు ఏం చేస్తారు అంటే కొన్ని వెహికల్స్ని తీసుకొచ్చారు. అర్థమైందా? సో ఆ వెహికల్స్ పేరు రాజ్ మార్గ్ సాతి. అర్థమైందా? సో లైక్ రాజ్ మార్గ్ అండ్ సాతి అనేటువంటి ఒక వెహికల్స్. నథింగ్ బట్ చెప్పాలి అనుకుంటే హైవే పైన తిరిగేటువంటి అంబులెన్స్లు. సింపుల్ కదా. ఇప్పుడు మనకి తెలంగాణలో 108 అంబులెన్స్లు ఎట్లా ఉన్నాయి, అట్లా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు హైవేల పైన తిరగడానికి రాజమార్గ్ సాతి అనేటువంటి ఒక అంబులెన్స్లను తీసుకొచ్చారు. దాంతోపాటు పెట్రోలింగ్ వెహికల్స్ కూడా యూజ్ చేస్తారండి. సో హైవే పైన పెట్రోలింగ్ వెహికల్స్గా యూజ్ చేస్తారు. ఎవరైనా కానీ నేషనల్ హైవేస్ పైన యాక్సిడెంట్ అయ్యి పడి ఉంటే వెంటనే వాళ్ళకి కాంటాక్ట్ చేస్తే వెంటనే ఆ వెహికల్స్ వచ్చి వారికి ట్రీట్మెంట్ని కూడా అందిస్తాయి. రాజమార్గ్ సాతి అనేటువంటి ఒక వెహికల్స్ ట్రీట్మెంట్ని ఇస్తూ ఉంటాయి. అర్థమైందా? సో అదొక అంశం. ఇంకొక అంశం ఏంటి అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి హైవేలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిరక్షణ బాధ్యతలు ఎవరు తీసుకున్నారు అంటే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. అర్థమైందా? సో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు తీసుకున్నారు. ఇది కూడా ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. సో వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఎన్హెచ్ఏఐ అని అడిగారు. సో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇట్ ఈస్ ద ఫుల్ ఫామ్. క్లియర్ కదా? సో వీళ్ళే జాతీయ రోడ్లను ఆ రోడ్లు వేయటమో దాని యొక్క కోఆర్డినేషన్ అంతా కూడా వీళ్ళే చేసుకుంటారు. సో ఈ సంస్థ కూడా లైక్ ఎన్హెచ్ఏఐ యాక్ట్ 1988 ప్రకారము ఏర్పాటైంది. ఇంకొక అంశం మనం చూసుకుంటే మన భారతదేశంలో ఉన్నటువంటి రోడ్డు వ్యవస్థ ఏదైతే ఉందో దాని యొక్క టోటల్ లెంత్ వచ్చేసి 63.32 లక్షల కిలోమీటర్లు అండి. సో ఇంచుమించుగా ఆన్ అన్ యావరేజ్గా మనం చెప్పుకోవాలి అంటే భారతదేశంలో రోడ్ నెట్వర్క్, టోటల్ రోడ్ నెట్వర్క్ వచ్చేసి 63.32 లక్ష కిలోమీటర్లు. సో ఇది తెలిసంతో ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద రోడ్ నెట్వర్క్ అండి. ఓకేనా? సో ఫస్ట్దేమో అమెరికా ఉంది. సో అమెరికా ఉంది ఫస్ట్ ప్లేస్లో, అమెరికా రోడ్ నెట్వర్క్లో ఫస్ట్ ప్లేస్. సెకండ్ ప్లేస్ ఇండియాలో ఉంది. అర్థమైందా? సో ఈవెన్ మన ఇండియాలో నేషనల్ హైవేస్ యొక్క టోటల్ లెంత్ మనం చూసుకుంటే 1,46,145 కిలోమీటర్స్ టోటల్ లెంత్ అయితే ఉంది.